అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యకం. శ్రీమద్ భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. భక్తుడు అనన్య చిత్తుడై పరమాత్మనే నిరంతరము చింతన చేయుచు లెస్సగా ధ్యానించుచు సర్వకాలములందు పరమాత్మతో కూడియుండవలెను అని, వారి యోగక్షేమములను తననే వహించదనని గీతోపదేశము చేసినారు. శ్లోకభావము: ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారు, ఎల్లప్పుడూ నాయందే నిష్ఠ కలిగియుండు అట్టివారి యొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము చేసినారు. శుభం. ఇక్కడ మనము ప్రత్యక్షముగా ఒక విషయమును గమనించవలే. ఇది గీతలో చాలా ముఖ్యమైన శ్లోకము. గీత యొక్క మధ్య భాగమున ఉండుట వలన ఇది గీత కుసుమమాలయందు లేక గీతా రత్నమాలయందు మధ్యమణి అయి హృదయస్థానమును అలంకరించుచున్నది. ఇక్కడ భగవానుడు భక్తుల యొక్క యోగక్షేమము వహామ్యహం అను విధముగా బోధించుచున్నారు. దీని అర్థమేమనా, భక్తునికేదేది అవసరమో అది ప్రపంచ వస్తువు గాని ఆత్మజ్ఞానమును గాని దానిని చేర్చుట, అట్లు చేర్చిన దానిని సంరక్షించుట. అవును, ఈ రెండు పనులను భగవానుడు భక్తునకు చేసి పెట్టును. అయితే ఆ భక్తుడు అనన్య చింతనతో భగవానుని ధ్యానించువాడై ఉండవలేను అని విశదపరచడమైనది. శుభం. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యకం. శ్రీమద్ భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. భక్తుడు అనన్య చిత్తుడై పరమాత్మనే నిరంతరము చింతన చేయుచు లెస్సగా ధ్యానించుచు సర్వకాలములందు పరమాత్మతో కూడియుండవలెను అని, వారి యోగక్షేమములను తననే వహించదనని గీతోపదేశము చేసినారు. శ్లోకభావము: ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారు, ఎల్లప్పుడూ నాయందే నిష్ఠ కలిగియుండు
అట్టివారి యొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము చేసినారు. శుభం. ఇక్కడ మనము ప్రత్యక్షముగా ఒక విషయమును గమనించవలే. ఇది గీతలో చాలా ముఖ్యమైన శ్లోకము. గీత యొక్క మధ్య భాగమున ఉండుట వలన ఇది గీత కుసుమమాల యందు లేక గీతా రత్నమాల యందు మధ్యమని అయి హృదయస్థానమును అలంకరించుచున్నది. ఇక్కడ భగవానుడు భక్తుల యొక్క యోగక్షేమము వహామ్యహం అను విధముగా బోధించుచున్నారు. దీని అర్థమేమనా, భక్తునకేదేది అవసరమో అది ప్రపంచ వస్తువు గాని ఆత్మజ్ఞానమును గాని దానిని చేర్చుట, అట్లు చేర్చిన దానిని సంరక్షించుట. అవును, ఈ రెండు పనులను భగవానుడు భక్తునకు చేసి పెట్టును. అయితే ఆ భక్తుడు అనన్య చింతనతో భగవానుని ధ్యానించువాడై ఉండవలేను అని విశదపరచడమైనది. శుభం.